పని ఛానల్ వాళ్ళు దిగినట్టు మనం కూడా దిగుతాం. దారే ఉంది. పాలంతలో ఏం జరుగుతుంది అసలు? ఆరింటి పిల్లలు మిస్సింగ్ అంటే ఒక కానిస్టేబుల్ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కొంచెం లేటుగా వచ్చినా కానీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాం. వాళ్ళని ఆబ్సెంట్లు అవుతాం. టీచర్స్ స్టాఫ్ ఏంటి అట్లే పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదని ఎలా అనుకోవాలి చెప్పండి. స్టాఫ్ ఆమెకు నచ్చిన వాళ్ళకి డ్యూటీలు ఎలా వేయాలో వేస్తుంది. ఏంటి ఆమె చాలా చేస్తుంది ఇక్కడ. కానీ మా నోటీస్కి వచ్చింది. మేము ఎందుకంటే కలెక్టర్ గారితో మాట్లాడదాం అన్నట్టుగా ఉన్నాము. కలెక్టర్ గారితో మాట్లాడతాం. తప్పకుండా మీరు చెప్పిన దాని గురించి నేను అడుగుతున్నాను. అది కరెక్ట్ కాదు కదా మేడం. ఇప్పుడు ఆమెకు నచ్చిన స్టాఫ్కి డ్యూటీలు ఎలా వేసుకోవాలో వేసుకుంటుంది. ఇక్కడ ఎవరైనా లేట్గా వచ్చారనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు టీచర్స్కి. ఆ పిల్లలు ఉన్నోళ్ళు కొంచెం లేటుగా వస్తే వాళ్ళని ఆబ్సెంట్ పెట్టడం, బయటికి పంపించేయటం. సరే నేను చూస్తా అంటే కాదు మేడం, మీరు ఇక్కడ చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఏంటి ఇక్కడ ఈ టీచర్స్ ప్రిన్సిపాల్ ఏదింపుల వల్ల వెళ్ళారని మేము అనుకుంటున్నాం. ఆ ఏదింపులకి వెళ్ళి అక్కడ ఏదైనా చేసుకున్నారనుకోండి, తల్లిదండ్రులకి ఇబ్బందే కదా. తల్లిదండ్రులు కదండి కడుపు బాధ పడేది. మీకు బాధగా మీరు లేదని నేను అనట్లే మేడం. ఇప్పుడు పిల్లలు వెళ్ళారు, దానికి ఎవరు బాధ్యత తీసుకునేది? ఎవరు? ఈ టీచర్స్ తీసుకుంటారా? పిల్లలు ఎట్టు వెళ్ళారు చూసుకోవాలా? వార్డెన్ ఉంటుంది ఇక్కడ. వార్డెన్ అనే వాళ్ళు చూసుకోవాలి కదా. పిల్లలు అంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటే వీళ్ళు వెళ్ళిపోయారని అంటారు. ఎట్లా రావడం జరిగింది. దాని మీద నేను సరైన సమాచారాన్ని తీసుకుంటానని మేము అందరూ చెప్తున్నాను. మేడం గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు.